బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరైపోతుంది. ఎందుకంటే కూడా మీకు చెప్పాలంటే మాగంటి గారు 10 సంవత్సరాలుగా వారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎన్ని సేవలు చేశారు, వాళ్ళు లేని లోటు తీరనిది. కాబట్టి ప్రజలందరూ కూడా వారిని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. దానికోసం మేము జూబ్లీహిల్స్ లో మరోసారి ఆ కుటుంబానికి మాగంటి గారికి ఇవ్వాలి అంటే జూబ్లీహిల్స్ లో మళ్ళీ ఆయన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి డెఫినెట్ గా ప్రజలందరూ కూడా మాగంటి గారి కుటుంబంతో మాగంటి గారితో మమేకమై వాళ్ళతోనే ఉండి మా అభ్యర్థిని మేము గెలిపించుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాం. సానుభూతి అనేది నడిచే అవకాశం లేదన్నట్టు కూడా మాట్లాడుతున్నాం. ఎందుకుండదండి సానుభూతి? మా నాయకుడు మా ముందు లేదు. మాకు రోజు తెలుస్తుంది, మా బాధ మాకు తెలుసు. ఎందుకంటే రోజు నిరంతరం మాతో టచ్ లో ఉండి ఏం చేయాలి, ఒక కార్పొరేటర్ గా నీ డ్యూటీస్ ఏంటి, నువ్వు ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు మాకు డైలీ మా డ్యూటీస్ చెప్పే ఆయన ఈ రోజు మాకు ఫోన్ చేయట్లేదు, మాకు లేరు అనే బాధ మాకు నిరంతరం ఉంది. అలానే పబ్లిక్ లో కూడా నిరంతరం వాళ్ళు ఎందుకంటే 24/7 కేవలం ఏకైక శాసనసభ్యులు నాకు తెలిసి పబ్లిక్ ఏ టైంలో ఫోన్ చేసినా, డైరెక్ట్ పబ్లిక్ ఫోన్ చేసినా కూడా ఆన్సర్ చేసే నాయకుడు ఆయన. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన లేని లోటుని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నారు. అలాగే ఏ పండగ వచ్చినా మాతో పాటు ఉండి జరుపుకునేవారు. ఆయన లేరు అనేది మాకు తెలుస్తుంది. అలాగే ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులతో పాటు ప్రజలు కూడా తరలి వస్తున్నారు. అంటే కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి నవీన్ యాదవ్ పేరు కూడా ఇక్కడ గట్టిగా వినపడుతుంది. అటు వాళ్ళు గెలుపు ఖాయమైపోయింది, ఖచ్చితంగా మెజారిటీ కోసం చూస్తున్న ఒక ఆలోచనలో ఉన్నారు. ఒక నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ ఇంత తప్పుడు అడిగే వేసిందో మాకు తెలియదు. నవీన్ యాదవ్ మా దృష్టిలో కంటెస్టెంటే కాదు, ఒక లీడర్ కూడా కాదు, ఒక నాయకుడికి కేవలం ఒక కార్యకర్త కూడా సరిపోడు. కేవలం ఊరికే వాళ్ళు ఎలక్షన్ వస్తే ఒక ఎమ్మెల్యే ఎలక్షనే కాదు, బై ఎలక్షన్ రానియండి, జనరల్ ఎలక్షన్ రానియండి, ఎంపీ ఎలక్షన్ రానియండి, ఎమ్మెల్సీ ఎలక్షన్ రాని, చివరికి కార్పొరేటర్ ఎలక్షన్ వచ్చినా నేను క్యాండిడేట్ అంటాడు నవీన్ యాదవ్. అట్లాంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే కేవలం ఎలక్షన్స్ మాత్రమే వాళ్ళు వచ్చి 2 నెలలు ఆ కట్అవుట్లు వేసుకుంటారు, బ్యానర్లు వేసుకుంటారు మాత్రమే వాళ్ళకి తెలుసు. నాయకత్వ లక్షణం అది కాదు. ప్రజలకి ఏం కావాలి, ప్రజల్లో ఏం అవసరం అనేది తెలుసుకునే వాళ్ళు నాయకుడు అనేవాడు. అతను నాయకుడే కాదు మా దృష్టిలో, డెఫినెట్ గా మాకు పోటీయే కాదు. సునీత మేడంకి కలిసి వచ్చే అంశాలు ఏంటి? మేము చేసిన అభివృద్ధి, మేము ఇచ్చిన సంక్షేమమే మాకు కలిసి వస్తుంది. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు కుమ్మం మేము అందించిన సంక్షేమ పథకాలే మా బలం. మేము 10 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారు ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి మా బలం. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఏమన్నా పనులు అయితే మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా మాట్లాడుతున్నారు. 20 నెలలుగా చేయని అభివృద్ధి ఇప్పుడు ఎలక్షన్ అయిపోగానే ఎక్కడి నుంచి చేస్తారు? ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, ఇక లంక బందీలు ఉన్నాయి అనుకుని వచ్చాము, కానీ ఇక్కడ ఏమీ లేవు, ఇక్కడ బడ్జెటే లేదు, నిధులే లేవు అని చెప్తున్నాడు. మరి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తే ఎలా చేస్తారు? డెఫినెట్ గా ఇక్కడ చేసేది ఏం లేదు. వాళ్ళు కేవలం మాయమాటలు చెప్పి ప్రజాపాలన అన్న పేరుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. ప్రజలంతా గమనించారు. డెఫినెట్ గా వాళ్ళకి గెలిచేది మేమే, అంటే మా గోపన్న చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి మా ముందు. కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు మొక్కుతున్నారు. బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అంశాలు ఎందుకు? జూబ్లీహిల్స్ లో అన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కటి రోడ్లు కానించి, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానించి ప్రతి ఒక్కటి అభివృద్ధి పనులన్నీ మా గోపన్న చేస్తున్నారు. కాబట్టి మా మేడం ఖచ్చితంగా 100% గెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ లో కూడా ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిచినట్లయితే ఇంకా మరింత అభివృద్ధి కానీ మరిన్ని అందే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజల కొంతమంది అయితే చెప్పడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో లేని అభివృద్ధి ఇప్పుడు చేస్తారని గ్యారంటీ ఏంటండి? ప్రజలకి చెప్పండి. ఏమీ లేదు. 2500 ఇస్తామన్నారు, అది లేదు. అన్ని పథకాలు ఇస్తామన్నారు, ఏ గ్యారంటీ కూడా మాకు చేయలేదు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మా ప్రభుత్వంలో లేరు కదా మీరు, మరి ఇప్పుడు గెలిచినా ఎమ్మెల్యే గెలిచినా గానీ ఏం చేయలేరు అని చెప్పేసి కూడా ఒకటి నడుస్తాం. ఏమి ఎందుకు చేయలేరండి? చేశారు కదా. మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, ప్రభుత్వం లేనప్పుడు కూడా మేము చేశారు. ప్రతి ఒక్క పని చేయించారు. సీసీ రోడ్లన్నీ వేయించింది కూడా మా ఎమ్మెల్యే గారే. కాబట్టి ఆయన పేరు లేకుండా చేశారు శిలాఫలకాల మీద కొన్నిట్లో. అలా చేశారు వాళ్ళు. ఇవన్నీ జనాలు బాగా గుర్తుపెట్టుకొని ఉన్నారు. సో నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి కదా, ఇప్పుడు వరకు కూడా సమస్యలు అట్లానే ఉన్నాయి, ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి కనుక ఎమ్మెల్యేగా సొంత మేడం గెలిచినట్లయితే అవి ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉండే అవకాశం ఉందని చెప్పి లేదండి, ఖచ్చితంగా చేస్తారు. హైకమాండ్ నుంచి తెచ్చుకొని మరి ఫండ్స్ అని చెప్పిస్తారు. అంటే సానుభూతి అనేది కలిసి వస్తుంది అంటారు? తప్పకుండా కలిసి. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరైపోతుంది. ఎందుకంటే కూడా మీకు చెప్పాలంటే మాగంటి గారు 10 సంవత్సరాలుగా వారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎన్ని సేవలు చేశారు, వాళ్ళు లేని లోటు తీరనిది. కాబట్టి ప్రజలందరూ కూడా వారిని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. దానికోసం మేము జూబ్లీహిల్స్ లో మరోసారి ఆ కుటుంబానికి మాగంటి గారికి ఇవ్వాలి అంటే జూబ్లీహిల్స్ లో మళ్ళీ ఆయన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి డెఫినెట్ గా ప్రజలందరూ కూడా మాగంటి గారి కుటుంబంతో మాగంటి గారితో మమేకమై వాళ్ళతోనే ఉండి మా అభ్యర్థిని మేము గెలిపించుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాం. సానుభూతి అనేది నడిచే అవకాశం లేదన్నట్టు కూడా మాట్లాడుతున్నాం.
ఎందుకున్నదండి సానుభూతి? మా నాయకుడు మా ముందు లేదు. మాకు ఈ రోజు తెలుస్తుంది, మా బాధ మాకు తెలుసు. ఎందుకంటే రోజు నిరంతరం మాతో టచ్ లో ఉండి ఏం చేయాలి, ఒక కార్పొరేటర్ గా నీ డ్యూటీస్ ఏంటి, నువ్వు ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు మాకు డైలీ మా డ్యూటీస్ చెప్పే ఆయన ఈ రోజు మాకు ఫోన్ చేయట్లేదు, మాకు లేరు అనే బాధ మాకు నిరంతరం ఉంది. అలానే పబ్లిక్ లో కూడా నిరంతరం వాళ్ళు ఎందుకంటే 24/7 కేవలం ఏకైక శాసనసభ్యులు నాకు తెలిసి పబ్లిక్ ఏ టైంలో ఫోన్ చేసినా, డైరెక్ట్ పబ్లిక్ ఫోన్ చేసినా కూడా ఆన్సర్ చేసే నాయకుడు ఆయన. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన లేని లోటుని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నారు. అలాగే ఏ పండగ వచ్చినా మాతో పాటు ఉండి జరుపుకునేవారు. ఆయన లేరు అనేది మాకు తెలుస్తుంది. అలాగే ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులతో పాటు ప్రజలు కూడా తరలి వస్తున్నారు. అంటే కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి నవీన్ యాదవ్ పేరు కూడా ఇక్కడ గట్టిగా వినపడుతుంది కాబట్టి వాళ్ళు గెలుపు ఖాయమైపోయింది. ఖచ్చితంగా మెజారిటీ కోసం చూస్తున్న ఒక ఆలోచనలో ఉన్నారు. ఒక నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ ఇంత తప్పుడు అడుగు వేసిందో మాకు తెలియదు. నవీన్ యాదవ్ మా దృష్టిలో కంటెస్టెంటే కాదు, ఒక లీడర్ కూడా కాదు, ఒక నాయకుడికి కేవలం ఒక కార్యకర్త కూడా సరిపోడు. కేవలం ఊరికే వాళ్ళు ఎలక్షన్ వస్తే ఒక ఎమ్మెల్యే ఎలక్షనే కాదు, బై ఎలక్షన్ రానియండి, జనరల్ ఎలక్షన్ రానియండి, ఎంపీ ఎలక్షన్ రానియండి, ఎమ్మెల్సీ ఎలక్షన్ రాని, చివరికి కార్పొరేటర్ ఎలక్షన్ వచ్చినా నేను క్యాండిడేట్ అంటాడు నవీన్ యాదవ్. అట్లాంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే కేవలం ఎలక్షన్స్ మాత్రమే వాళ్ళు వచ్చి 2 నెలలు ఆ కట్అవుట్లు వేసుకుంటారు, బ్యానర్లు వేసుకుంటారు మాత్రమే వాళ్ళకి తెలుసు. నాయకత్వ లక్షణం అది కాదు. ప్రజలకి ఏం కావాలి, ప్రజల్లో ఏం అవసరం అనేది తెలుసుకునే వాళ్ళు నాయకుడు అనేవాడు. అతను నాయకుడే కాదు మా దృష్టిలో, డెఫినెట్ గా మాకు పోటీయే కాదు. సునీత మేడం కలిసి వచ్చే అంశాలు మేము చేసిన అభివృద్ధి, మేము ఇచ్చిన సంక్షేమమే మాకు కలిసి వస్తుంది. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు కుమ్మం మేము అందించిన సంక్షేమ పథకాలే మా బలం. మేము 10 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారు ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి మా బలం. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపిస్తే ఏమన్నా పనులు అయితే మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా మాట్లాడుతున్నారు. 20 నెలలుగా చేయని అభివృద్ధి ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోగానే ఎక్కడి నుంచి చేస్తారు? ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, ఇక లంక బందీలు ఉన్నాయి అనుకుని వచ్చాము కానీ ఇక్కడ ఏమీ లేవు, ఇక్కడ బడ్జెటే లేదు, నిధులే లేవు అని చెప్తున్నాడు. మరి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తే ఎలా చేస్తారు? డెఫినెట్ గా ఇక్కడ చేసేది ఏం లేదు. వాళ్ళు కేవలం మాయమాటలు చెప్పి ప్రజాపాలన అన్న పేరుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. ప్రజలంతా గమనించారు. డెఫినెట్ గా వాళ్ళకి గెలిచేది మేమే, అంటే మా గోపన్న చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి మా ముందు కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు మొక్కుతున్నారు. బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అంశాలు జూబ్లీహిల్స్ లో అన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కటి రోడ్లు కానించి, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానించి ప్రతి ఒక్కటి అభివృద్ధి పనులన్నీ మా గోపన్న చేస్తున్నారు కాబట్టి మా మేడం ఖచ్చితంగా 100% గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ లో కూడా ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిచినట్లయితే ఇంకా మరింత అభివృద్ధి కానీ మరిన్ని అందే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజల కొంతమంది అయితే చెప్పడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో లేని అభివృద్ధి ఇప్పుడు చేస్తారని గ్యారంటీ ఏంటండి? ప్రజలకి చెప్పండి. ఏమీ లేదు. 2500 ఇస్తామన్నారు, అది లేదు. అన్ని పథకాలు ఇస్తామన్నారు, ఏ గ్యారంటీ కూడా మాకు చేయలేదు. కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రభుత్వంలో లేరు కదా మీరు, మరి ఇప్పుడు గెలిచినా ఎమ్మెల్యే గెలిచినా గానీ ఏం చేయలేరు అని చెప్పేసి కూడా ఒకటి నడుస్తాం. ఏమి ఎందుకు చేయలేరండి? చేశారు కదా. మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, ప్రభుత్వం లేనప్పుడు కూడా మేము చేశారు. ప్రతి ఒక్క పని చేయించారు. సీసీ రోడ్లన్నీ వేయించింది కూడా మా ఎమ్మెల్యే గారే. కాబట్టి ఆయన పేరు లేకుండా చేశారు శిలాఫలకాల మీద కొన్నిట్లో. అలా చేశారు వాళ్ళు. ఇవన్నీ జనాలు బాగా గుర్తుపెట్టుకొని ఉన్నారు. సో నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి కదా, ఇప్పుడు వరకు కూడా సమస్యలు అట్లానే ఉన్నాయి, ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి కనుక ఎమ్మెల్యేగా సొంత మేడం గెలిచినట్లయితే అవి ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉండే అవకాశం ఉందని చెప్పి లేదండి, ఖచ్చితంగా చేస్తారు. హైకమాండ్ నుంచి తెచ్చుకొని మరి ఫండ్స్ అని చెప్పిస్తారు. అంటే సానుభూతి అనేది కలిసి వస్తుంది అంటారా? తప్పకుండా కలిసి